మనం ఏంటో చూపియాలా. నేను ఎగిరేదానికి అది ఎగిరేదానికి సరి ఈక్వల్ గా చూపించాలనేది దాని కాన్సెప్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ విత్ వినయ్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే పాకాల దగ్గర ముద్దలపల్లి దగ్గర అయితే ఉన్నాము. సో ఎద్దుని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. పేరు డీటెయిల్స్ మొత్తం ఆ బ్రో మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? పవన్ సాయి. ఓకే, ఎద్దు పేరు? ఆంధ్ర స్టైల్ స్టార్. ఓకే, సో మెయిన్ బ్రో మనం వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీ ఎద్దు గురించి 10 మందికి తెలియాలి, బాగా ఎట్లు చూసుకుంటున్నారు అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆంధ్ర స్టైల్ స్టార్ని మీరు ఎక్కడ ఎన్ని పనులు మన సర్కిల్లో పెట్టారు, బయట పెట్టారా? నేను మన సర్కిల్లోనే పెట్టినాను. దాని రన్నింగ్ దాని పవర్ చూసుకొని నేను పట్టినాను. ఓకే, ఎన్ని పళ్ళ మీద పట్టారు బ్రో? 2 పళ్ళ మీద. ఎంత ప్రైస్ పడింది అప్పుడు? 40,000 దాకా పడింది. 40,000 దగ్గర. సో ఎవరు పేరు ఏమైనా చెప్తారా, ఎవరు ఆవల్లో అన్నా లేకపోతే ఎవరి దగ్గర పెట్టారని? దేశేడుపల్లి యోగేష్ అనే వ్యక్తి దగ్గర నేను పట్టినాను బ్రో. ఓకే, దేశరెడ్డిపల్లి యోగేష్ అనే వ్యక్తి దగ్గర పట్టారు. సో మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? ఇప్పుడు 4 పళ్ళు. 4 పళ్ళ మీద. మీ దగ్గరకు వచ్చి సుమారు ఎంత కాలం అవుతుంది? 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరంలో మీ ఆంధ్ర స్టైల్ స్టార్ని సుమారుగా ఈ సంవత్సరం మొత్తం వేసారా? వేసాం. ఆల్మోస్ట్ అన్ని పండుగలు వేసాను. సో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి పండగ జరిగిన 90% వేసారు. అంతే. ఓకే, సో ఓకే బ్రో, ఆంధ్ర స్టైల్ స్టార్ని ఏ పండుగలో గుర్తించారు బాగా? సానం పట్ల కొమ్మనగుంట. ఓకే, శానం పట్ల కొమ్మరగుంటలో మీకు బాగా ఇష్టం, సో అప్పుడే గుర్తించారంట. అవును. ఓకే బ్రో, మెయిన్ ఆంధ్ర స్టైల్ స్టార్ అని ఉంది కదా, చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేరు ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? మాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి. దాని వలన ఎట్టయినా ఎద్దుని పట్టినాను కాబట్టి దానికి ముందే నాకు ఎద్దు అనేది ఒకటి ఉన్నింది. ఓకే, జల్లికట్టు ఈ ఆంధ్ర స్టైల్ స్టార్ ముందుకి మీకు ఎద్దు ఉన్నింది. ఓకే, అది ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? అది నాకు అతను ఇచ్చినప్పుడు పళ్ళు వేయలేదు, నా దగ్గర వచ్చి 2 పళ్ళు వేసి ఉన్నింది. దానికనేసి పెట్టినాను ఆంధ్ర స్టైల్ స్టార్ అని పేరు. అది దాన్ని ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది బ్రో? దాన్ని కొన్ని కారణాల వల్ల అమ్మేయాల్సి వచ్చింది. ఓకే, మన సర్కిల్లో అమ్మేశారా? మన సర్కిల్ కాదు, బయట పోయింది. ఓకే బ్రో, ఈ ఎద్దు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి మెయిన్ ఈ ఎద్దు కొనబోయి ఉంటారు కదా, ఏ గుణం నచ్చి అక్కడ కొన్నారు? దాని రన్నింగ్ దాని గుణము నాకు నచ్చి నేను కొనగలడం జరిగింది. గుణం బాగా నచ్చింది అంటే రన్నింగ్ బాగా నచ్చింది, మెయిన్ బాగా నచ్చింది, దాన్ని కొనగలడం జరిగింది. ఓకే, సో మెయిన్ దీన్ని చూస్తుంటే పోటు పిగ్ అన్ని ఉన్నట్టున్నాయి, సో మనుషుల దగ్గరికి కూడా రానిలేదు. సో ఇంకోటి మెయిన్ దీన్ని అడగాల్సింది, ప్రతి పండుగలో దాదాపు చూసాను బ్రో, నేను చూసిన పండుగల్లో అల్లిలో వచ్చేటప్పుడు అడుగు మిస్ లేస్తుంది. దానికి ఏమైనా రీజన్ ఉందా? మీరే లేపుతారు ఇంటెన్షనల్ గా జనాలు చూడాలని, అదే లేస్తుంది కావాల్సుకొని? అంటే పండగ మూమెంట్ తెలిసిపోతుంది, దానికి పండగ మూమెంట్ తెలిసి లేస్తుంది. సో మనం ఏంటో చూపియాలా. నేను ఎగిరేదానికి అది ఎగిరేదానికి సరి ఈక్వల్ గా చూపించాలనేది దాని కాన్సెప్ట్. ఓకే, దాని మైండ్ లో పండగ వాతావరణం ఎంట్రీ అవుతానే అల్లులో కొంచెం ఎగురుకుంటా పోతుంది. అవును. సో ఇంకోటి బ్రో, ఎక్కడ పోయినా ఆ ముసుగుతోనే చూస్తూ ఉంటాము. ఆ ముసుగు మీరు మన సర్కిల్లో చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే బయట ఏమన్నా చూసారా? బయట చూసి ఇన్స్పైర్ అయ్యాను. మా అన్ననే ఒక వ్యక్తి వల్ల నేను కొనగలడం జరిగింది. ఓకే, ఎంత పడింది బ్రో ముసుగు? అది 10,000 దాకా అయింది బ్రో. 10,000 దాకా అయింది. బయట నుంచే తెప్పించారా? బయట నుంచే, ఓసూరు నుంచి తెప్పించాను. ఓకే, సో ఎప్పుడు చూసినా మ్యాక్సిమం నాని అన్నవి లేకపోతే టీడీపీ కడతా ఉంటారు, దానికి ఏమైనా రీజన్ ఉందా? మాకు మా నాని అని అంటే మన పక్క ఊరు, మన నియోజకవర్గం, మన ఊరు కాబట్టి, మన మండలం కాబట్టి ఇన్స్పైర్ అయ్యడం మాకు నాని అన్న అంటే ఇష్టం. ఓకే, సో నాని అన్నది ఇష్టం కాబట్టి టీడీపీ జెండాలు తప్ప వేరే కట్టము, అల్లు అర్జున్ తప్ప వేరే కట్టం. ఓకే, రెండే. సో పార్టీ పరంగా అయితే టీడీపీది లేకపోతే అల్లు అర్జున్ది, అంతే. సో ఒకటి బ్రో, ఇప్పుడు ఇన్ని పండుగల్లో వదిలారు, కొమ్మరగుంట అండ్ శానం బట్టలు హై అంటున్నారు కదా, శానం బట్టలు ఏమన్నా చెప్తారు? ఎందుకంటే ఆడ మిమ్మల్ని ఎవరో ఛాలెంజ్ కూడా చేశారని విన్నాను నేను. పేర్లొద్దు, ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే తీసుకునే టైపా లేకపోతే మన ఎద్దు పోతుంది కదా నార్మల్ గా తీసుకున్నారా? అంతకు ముందే నాకు నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్తున్నాను కదా, అంతకు ముందే నాకు పలానా వ్యక్తి ఎద్దిచ్చాడు. దేశాడుపల్లి అనే కార్తిక్ అనే అతను మా అన్న ఇచ్చాడు. దాన్ని పట్టుకువచ్చినాను. సరే అనేసి అతను కావులపల్లిలో నాన్న ఎలక్షన్ ముందు పండగ నాన్నని గెలిచాడు. గెలిచిన తర్వాత కావులపల్లి కట్టినాను.
సరే అనేసి అక్కడ కట్టిన తర్వాతే సరే ఇట్లా పడతాము గడతాము అనేసి వేరే వాళ్ళు ఛాలెంజ్ విషయం జరిగింది. సరే అనేసి అతను మాట్లాడన్నాడు వాళ్ళతో. సరే మాట్లాడితే సానమట్ల కడతాము 2 ధర్మ చెరువు మా చిన్న వాళ్ళది మా అమ్మ చెల్లెలు కోడిని దీన్ని 2 కట్టినాము 10,000 ఖర్చు పెట్టి మేము 2 కాళ్ళు కట్టినాము పడతామని చెప్పారు. కానీ మేము 2 కాళ్ళు ధైర్యం చేసి కట్టినాము వాళ్ళ వల్ల కాలేదు. ఓకే సో ఛాలెంజ్ అనేది బ్రో ఎద్దులు వదిలింది మనం ఆచారంగా వస్తుంది. ఛాలెంజ్లు అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? ఛాలెంజ్లు అనేది ఇప్పుడు నువ్వు ఒక మాట అంటేనే నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు అనకపోతే నీతో నాకేం పని? ఓకే మేము ఆచారంగా మేము కట్టుకుంటా వస్తా ఉన్నాం. ఓకే సో ఓకే వేసారు పట్టలేదు అంతా అయిపోయింది. మీ ఎద్దు ఇంతవరకు ఎక్కడైనా పలకిచ్చిందా బ్రో? ఇచ్చిన ఊరంటూ లేదు, ఇచ్చిన విలేజ్ అంటూ లేదు. ఇంతవరకు పట్ట కోడినా కూడా ఎవరికైనా ఛాలెంజ్ విషయంగా చెప్తానా. ఓకే బ్రో, ఇంకా మీకు ఒక పండగకి యావరేజ్గా ఇక్కడ ఇంటికాడ నుంచి పోయి పండగకి వచ్చి మళ్ళీ ఇంటికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? 5,000 మినిమం ఒక 6-7 వేలు దాకా ఖర్చు అయిపోతుంది. పలక కాకుండానా? పలకతో కూడా. ఓకే సో మీరు మాకు ఎద్దును వేయాలి అంటే బాగా మీకు హెల్ప్ చేసే యూత్ ఎవరైనా ఉన్నారా? ఫైర్ బాయ్స్ అనేసి మా ఊరోళ్ళు మా విలేజ్ ప్రతి ఒక్కరు మా ఊరోళ్ళందరూ ఉంటారు. ఓకే సో ఇంటర్వ్యూలో ఇప్పుడు 4-5 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు వెనకాల. సో వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళే? మా వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. ఓకే ఫైర్ బాయ్స్ అనే ఒక టీమే ఉంది. మా ఊరోళ్ళు కూడా దాంతో కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే సరే అన్న మాటలు 2 నెలలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి నా మీ గురించి, అంటే మీరే పండగ అలవాటు చేస్తా అన్నారు కదా, సో ఏదన్నా ఎద్దు గురించి కానీ 2 పాయింట్లు. మేము ఒక 20 సంవత్సరాలుగా ఎద్దల పండగ చేస్తున్నాము. వీళ్ళకి చిన్నపిల్లకాళ్ళందరికీ మేమే నేర్పించాం. ఓకే సో ఎద్దు పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా 2 మాటలు చెప్తారు మా ఆడియన్స్? ఎద్దు ఏడైనా బాగా వస్తుంది అంతే. ఎద్దు బాగా వస్తుంది. మీరు 20 ఏళ్ళకి పండగలు చూస్తానంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా? ఒక పెద్ద తరహాలో ఒక మాటగా చెప్పాలంటే మీరు గమనించిన అంశాలు ఏదైనా ఒక మాటలో చెప్పండి. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. మేము జరిపేటప్పటికి ఒక 3 రోజుల పండుగ జరుగుతూ ఉండింది. ఇప్పుడు సంవత్సరం అంతా పండుగలు జరుగుతూ ఉన్నాయి. దాని అయినట్టు ఇప్పుడు పందాలు రకరకాలుగా పార్టీ దీనివల్ల జరుగుతున్నాయి. అప్పుడైతే లేదు. ఓకే అప్పుడు 3 సార్లు జరిగినా కూడా 3-4 సార్లు జరిగినా కూడా పద్ధతిగా పెద్దవాళ్ళు అందరూ అనుసరించుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు పార్టీ తత్వంగా రకరకాల. ఓకే పార్టీ ఒక మినహాయిస్తే ఇప్పుడు పండుగలు కూడా బాగా అనిపిస్తుంది పార్టీలు వదిలేస్తే? ఇప్పుడు బాగుంది, అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. సో ఇప్పుడే చాలా మందికి బయట వాళ్ళకి ఇప్పుడు ఒకప్పుడు మన సర్కిల్ వరకే తెలిసేది, ఇప్పుడు బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది పండుగలు అంటే. కర్ణాటక తమిళనాడు అందరికీ తెలుస్తా ఉన్నాయి. ఓకే ఫైనల్ గా చెప్పాలంటే మీ ఎద్దు బాగపోతుంది అంతేనా? బాగపోతుంది. ఓకే సో ఈ బ్రో మాటలో కూడా తెలుసుకున్నాం. ఈ బ్రోదే అంటే ఒకప్పుడు ఎద్దు. సో మీరు చెప్పండి బ్రో ఎద్దు గురించి. మాదేం లేదు బ్రో, నేను కొన్న మా మామని అనుసరించుకొని నేను ఎద్దును కొంటా. ఎద్దైనా ఆవు అయినా తరుపు అయినా దూడైనా మా మామ ఓకే అంటే నేను ఏదైనా కొంటా. ఈ ఎద్దుకి మేము వెళ్ళాం, ధనంజయ నాడు అనే దగ్గర ఆవుల్లో ఉండింది. మేము వేరే ఎద్దు పడడానికి వెళ్ళాం, కానీ ఇది పళ్ళు మీద ఉండింది, అది పళ్ళు అయిపోయింది. ఇది 2 పళ్ళతో ఉండేది చూసి ఎందుకో దీన్ని కొన్నాం, అది పళ్ళు అయిపోయింది అనే లెక్కలో దీన్ని కొన్నాం. దీన్ని కొన్న తర్వాత నేను 3 ఊర్లో కట్టా. గంగుడుపల్లి ప్లస్ గానుగుపెంట ప్లస్ కావులవారిపల్లి, ఈ 3 ఊర్లో కట్టా. 3 ఊర్లో మావాడ పర్ఫార్మెన్స్ చూశాడు. చూసి అన్నా నాకే కావాలన్నా, బయట వాళ్ళకి ఎవరికి అమ్మద్దు, నాకే కావాలన్నాడు. సరేరా మా తమ్ముడే కదా, ఇంకేముంది నీకు నచ్చినది ఇచ్చేసి తోలుకోమన్నా. మా మామ మా తమ్ముడు మాట్లాడినాడు. సరే ఓకే మా తమ్ముడికే ఇచ్చేసా. ఓకే ఎద్దు మొత్తం మీదే. ఆ బ్రో దీని పర్ఫార్మెన్స్ చూసి మీరు అడగతానే మీ బంధువులే కాబట్టి ఇచ్చేసారు. ఓకే ఎద్దు పర్ఫార్మెన్స్ హైలైట్ అయితే రన్నింగ్ ఓకే బయట వాళ్ళు ఎవరు కొనకూడదు, మన దగ్గర ఉండాలని ఇచ్చేస్తారు. ఓకే బ్రో సో బాగోగులంతా మీ మమ్మీ చూసుకుంటారా? అవును బ్రో, అమ్మాయి మొత్తం చూసుకునేది మా అమ్మాయి. ఓకే చెప్పండి మీ ఎద్దు అంటే దానాలు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? అంతా చూసుకునేది నేనే. కానీ కష్టపడి మా అబ్బాయి ఎద్దును పట్టుకున్నాడు. ఫస్ట్ కష్టపడి పట్టుకున్నాడు, మేమైతే 1 రూపాయి వేయలేదు. తనే కష్టపడి పట్టినాడు, నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కానీ మా అబ్బాయి లేకపోతే నేను నిల్చుకొని ఉన్నాను. కానీ కొన్ని పరిస్థితుల్లో అలాంటి టైంలో కూడా కష్టపడి ఎద్దును పట్టినాడు.
కొన్ని కారణాల వల్ల వాడికి యాక్సిడెంట్ అయింది. అలాంటి టైంలో కూడా నా కొడుకు బాధపడతా ఉంటే నేను పోతానంటే మా తమ్ముడు వాళ్ళు కానీ మా అన్న కానీ నేను ఉంటాను అనేసి ధైర్యం చెప్పి ప్రతి పండగలకి వెనకాలండి ముందుకు సాగించినారు. ఓకే, సో మీ అబ్బాయి కొంచెం హెల్త్ పాడైపోయినా కూడా మీరు ముందు నుండి చూసుకున్నారని చెప్తారు మీ ఎద్దు. సో మీ ఎద్దు అంటే అంత ఇష్టమాక? అవును. ఓకే, దానాలు ఎట్లా చూసుకుంటూ ఉంటారా? బాగానే చూసుకుంటాం, ఫీడ్ కానీ మేత కానీ. సో సో విన్నారు కదా గైస్, వాళ్ళ ఎద్దు మీద అభిమానంతో చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు. సో ఫైనల్గా ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి. బ్రో మీ ఎద్దు గురించి. బ్రో ఆమె నా పెన్నమ్మతో సమానం. మా తమ్ముడు 2 కాళ్ళు డ్యామేజ్ అయినాయి. వాడు మా తమ్ముడు టీడీపీ జెండాలే కట్టాడు. మా నాయకుడు కూడా మమ్మల్ని ఆదుకోవాలా. 2 కాళ్ళు తిరిగిపోయినాయి మా తమ్మునికి. ఎవడు ఏ సహాయం చేయలేదు బ్రో. కానీ మా ఓ టీడీపీని వదలకుండా కట్టుకుంటున్నాడు. వాళ్ళమ్మ వాడిని కాదని లేకుండా అది. ఏ నాయకుడైనా ఈ వీడియో అన్నా కనీసం ఈ వీడియో అన్నా విని మా తమ్ముడు సహాయం చేస్తారని నేను అయితే ఆశిస్తున్నాను. ఓకే, పార్టీ పరంగా టీడీపీ జెండాలు చాలా రోజులుగా కడుతున్నారు, పేరు తెప్పిస్తున్నారు. ఆయన పర్సనల్ గా ప్రాబ్లం అయినప్పుడు చూడలేదంటారు మీ వాదన? యా నాయకుడు చూడలేదు బ్రో. నాని అన్న మా ఊరి మా బాబాయ్, సొంతం మా బాబాయ్. కానీ యా నాయకుడు వాడు మా తమ్ముడు చూడాల మంచి చెడ్డ. కానీ ఇంకోటి నా కోడి పైన మా తమ్ముడు కోడే. మా తమ్ముడు అయితే ఒకటి కదా, 5 కదా, నా యావల్ది మా బాబాయ్ యావల్ది. తెలుసుకున్నాం. మనకొద్దు ఛాలెంజ్ ఏమొద్దు, ఎద్దు పండగ పరంగా ట్రెడిషనల్ గా వదులుతాను, పలకెత్తుకొని వస్తే చాలు. సో ఇప్పుడు పార్టీ పరంగా జెండాలు కట్టి మంచి అభిమానాన్ని చూపిస్తున్నా గానీ ఆయనకు పర్సనల్ గా ప్రాబ్లం వస్తే ఎవరు ఆదుకోలేదు అనేది మీ పాయింట్. గైస్ విన్నారు కదా అందరి మాటల్లో. సో ఈ ఎద్దుకైతే మామూలు అభిమానం లేదు. ఫైర్ వాయిస్ గ్రూప్ తో చాలా మంది అభిమానం చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్నది కొంతమంది, బ్యాక్ ఇంకా చాలా మంది 10-15 మంది ఉన్నారు. సో విన్నారు కదా గైస్, ఇది ఎద్దు గురించి. సో వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో.